ఓం శ్రీ శ్రీ రాధా మదన్ మోహన శ్రీకృష్ణ. ఈరోజు మన కృష్ణయ్యని దర్శనం చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మన కృష్ణయ్యని దర్శనం చేసుకోవడానికి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇస్కాన్ టెంపుల్ అంటే మనకు బేసిక్గా గుర్తు వచ్చేసేది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఒకటి, శ్రీకృష్ణ బలరాం మందిర్ అని ఉంటుంది. అలానే మనకి ఢిల్లీలో ఒకటి ఉంది శ్రీకృష్ణ మందిర్, అండ్ బెంగళూరులో ఒకటి ఉంది. అలానే మనకి హైదరాబాద్ అబిడ్స్లో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. బేసిక్గా ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. అండ్ ఈ అబిడ్స్లో ఉన్న టెంపుల్ని ఏమంటారంటే శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్ అని కూడా అంటారు, రాధా మదన్ మోహన్ మందిర్. సో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ ఉన్న అద్భుతాలు ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం నేను డిస్కస్ చేస్తాను. సో ఇవాళ మనం కృష్ణని అయితే దర్శనం చేసేసుకుందాం. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతరా. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనకి నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1303 పిల్లర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీరు వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ 600 to 700 మీటర్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదండి. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్ అనమాట. ఇదే మీరు గూగుల్ మ్యాప్స్లో చూసినా ఇదే ఉంటుంది. సో ఎంట్రన్స్ అదిరిపోయింది కదా. సో 1 by 1 మనం ఎక్స్పీరియన్స్ చేసుకుందాం పదండి. అండ్ ఫ్రెండ్స్, ఈయనే మనకి ఇస్కాన్ యొక్క ఫౌండర్ అనమాట. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ కి ఫౌండర్. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ లోనే వాల్స్ కి 2 sides కూడా కృష్ణుడి లైఫ్ లో జరిగిన ఎన్నో అమూల్యమైన ఘట్టాలని చిత్రీకరించారు అనమాట. ఎంత బాగుందంటే నిజంగా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట ఈ ఎంట్రన్స్ లోనే. నాతో పాటు మీరు కూడా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఇక్కడ మరెన్నో ఉన్నాయన్నమాట. మీతో పాటు నేను కూడా చూస్తాను పదండి. ఇక్కడ ఏం రాసిందంటే, కృష్ణుడు ఎవరైతే ఆయన్ని పూజిస్తారో ఆర్ ఆయన గురించి ఆలోచిస్తారో ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ కలుసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఘట్టం వచ్చేసి వసుదేవుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఆయన్ని బృందావనానికి తీసుకెళ్లే ఘట్టం అనమాట. ఇది చెరసాల్లో పుడతాడు కదా, జైల్లో పుడతారు కదా కృష్ణుడు. అక్కడ నుంచి ఎంతో భయంకరమైన వాన తుఫాను వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆదిశేషుడు ఆయనకు గొడుగులా మారి వసుదేవుడికి సహాయం చేస్తాడు అనమాట, శ్రీకృష్ణుని బృందావనానికి చేర్చడానికి యశోద దగ్గరికి. అండ్ ఇక్కడేమో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధించేటప్పుడు ఆయన చూపించిన విశ్వరూపం అన్నమాట. జై శ్రీకృష్ణ. అలా నడుస్తున్నప్పుడు నాకు ఈ అంకెలు అయితే కనిపించాయి, నెంబర్స్. ఫస్ట్ నాకు ఇది చూసినప్పుడు ఏంటో అర్థం కాలేదు. అందరూ దాని మీద నించొని ఏదో చదువుతూ నడుస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇది నేను కనుక్కున్నాను కూడా, తర్వాత మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. అండ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 AM నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 PM నుంచి నైట్ 8:45 వరకు ఉంటుందన్నమాట. ఈ సమయాల్లో ఆరతులు, కీర్తనలు, భజనలు జరుగుతూనే ఉంటాయి. అండ్ నిజంగా మీరు టెంపుల్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ సెకండ్ నుంచి మీకు ఆ కీర్తనలు, భజనలు వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇది మన కృష్ణయ్య కంసుడిని చంపిన ఘట్టం. అండ్ ఇది గుర్తుందా మీకు? ఇది చాలా మందికి తెలిసిన ఘట్టమే ఉంటుంది. నాకు తెలిసి
యశోదమ్మ మన కృష్ణయ్య మన్ను తిన్నాడని అంటే మట్టి తిన్నాడని చెప్పేసి నోరు తెరిచి చూపించమంటుంది. యశోదాదేవికి మన కృష్ణుడి నోట్లో మొత్తం విశ్వాలే కనిపిస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఇందా మీకు చెప్పాను కదా, ఈ నెంబర్స్ అన్ని ఏంటి అనేది మీకు కనుక్కొని చెప్తాను. ఈ నెంబర్స్ అన్ని ఏంటంటే జపం అనమాట. 108 టైమ్స్ మనకి కృష్ణుని తలుచుకొని ఈ 108 టైమ్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఆ లెక్క తప్పకుండా ఇక్కడ నెంబర్స్ పెట్టారనమాట. ఇక్కడ మనకి ఒక కార్డు ఇస్తారు. కార్డు లో చదవాల్సిన మంత్రం ఉంటుంది, శ్రీకృష్ణుడికి సంబంధించింది. ఆ కార్డు అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అది ఒక్కసారి చదివితే ఒక్కసారి అయిపోయినట్టు. సో అలా 108 టైమ్స్ చదవాలన్నమాట ఈ కార్డు మీద ఉన్నది. ఆ జపం తోటి అంటే ఆ మాల తీసుకొని రొటేట్ చేసుకుంటూ 1 by 1 మనం చదవాలి. ఓకేనా? అండ్ మేము లోపలికైతే వచ్చేసరికి ఇంకా డోర్స్ అనేవి క్లోజ్ చేసే ఉన్నాయి. మేము అడిగాము అక్కడ ఏ టైంకి ఓపెన్ అవుతుందని. 8:30కి అయితే ఓపెన్ అవుతుందని చెప్పారు. అండ్ ఈ లోపు మనం టెంపుల్ అయితే ఒకసారి చూసేద్దాం. అండ్ అలానే మనకి కృష్ణుడి గురించి అక్కడ ప్రవచనాలు అయితే చెప్తున్నారు మేము వచ్చినప్పుడు. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇవే ఆ మెయిన్ డోర్స్ అనమాట, టెంపుల్ యొక్క మెయిన్ డోర్స్. అంటే లైక్ ఎంట్రన్స్ కాకుండా దేవుని దర్శనం చేసుకోవడానికి ఇవే మెయిన్ డోర్స్. అండ్ టెంపుల్ లో కృష్ణుడి యొక్క పెయింటింగ్స్ ఉన్నాయండి, అద్భుతమే అండి నిజంగా. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్, మిస్ అవ్వద్దు. ప్రజెంట్ టైం అయితే 8:38 అవుతుంది. నాతో పాటు దర్శనానికి వచ్చేయండి మీరు కూడా. నేను కూడా దర్శనానికి వెళ్తాను, మిమ్మల్ని కూడా దర్శనానికి తీసుకెళ్తాను నాతో పాటు. సో చలో చూసేద్దాం, దర్శనానికి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర, రథాష్టమి, గోవర్ధన పూజ, గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అండ్ ఈ ఉత్సవాల్లో డివోషనల్ డాన్సెస్ కానీ, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతుంటాయి. అండ్ ఫ్రెండ్స్, మనకి March 3rd వచ్చేసి గౌర పూర్ణిమ అయితే ఉందన్నమాట. నేను ఈ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి.
అండ్ ఈ టెంపుల్ లో మనకి అన్నదాన సేవ కూడా ఉందన్నమాట. మీరు కావాలంటే మీకు తోచినంత డొనేషన్ కూడా చేయొచ్చండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది కూడా. అండ్ చాలా మందికి మీరు ఫుడ్ పెట్టిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ మనకి ఇక్కడ టెంపుల్లోనే ప్రసాదంతో పాటు ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి వెజిటేరియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. లైక్ జాక్ ఫ్రూట్ బిర్యానీ అట్లా వెజ్ అయితే దొరుకుతుంది. ఈ రెస్టారెంట్ పేరు గోవిందాస్ రెస్టారెంట్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా దొరుకుతుంది. అండ్ గోశాల కూడా ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ప్రతి కృష్ణుడి గుడిలో గోశాల అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే మనం గోశాల దగ్గరికి అయితే వెళ్దాం. గోశాల దగ్గరికి వెళ్ళి అదొకసారి చూసేసి అక్కడ నుంచి మనకి అన్నదానం జరిగే ప్లేస్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. ఓకేనా, వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి భక్తి వేదాంత సంస్కార హాల్ అని. మనకి ఈ హాల్లోనే మనకి అన్నప్రసాదం అయితే పెడతారు. అండ్ ఫుడ్ అనేది చాలా నీట్ గా ఉందండి. మీకు ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇది మన టెంపుల్ యొక్క సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. మన గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటే ఎంట్రన్స్ ఇట్ సైడ్ నుంచి చూపిస్తుంది. కానీ నియర్ బై అయితే ఇందాక మనం వచ్చింది. అండ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రైజెస్ వచ్చేసి మనకి రోజువారీ ఆలయాల్లో జరిగే కార్యక్రమాల ప్రైజెస్ అన్నమాట. లైక్ మంగళహారతి కానీ, తులసి హారతి కానీ, ఆ హారతి యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నమాట. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు, పూజలు సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ద్వారా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అనమాట. అక్కడ నుంచి ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా లొకేషన్ కి అయితే వచ్చేయచ్చు, ఓకేనా, టెంపుల్ కి. చలో, జై హింద్.